హిట్ 3 రివ్యూ ఎలా ఉందంటే అంటే అది రే రామ్ అట్లాంటివి ఏం లేవు, డౌట్స్ పెట్టుకోకండి. నిజంగా బాగానే ఉంది. సో చాలా బాగా నచ్చింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను కొద్దిగా యాక్చువల్లీ స్టోరీ లైన్ గురించి మాట్లాడాలి. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. అంటే స్పాయిలర్స్ వస్తాయి బయటికి. సో వాటిని దిగమింగుకొని స్టోరీ చెప్పడానికైతే ట్రై చేస్తా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్టింగ్ ఎండింగ్ మీకు తెలిసిపోతుంది. ఈ స్టార్టింగ్ ఎండింగ్ చూస్తే స్పాయిల్ అయితే నేను చెప్తే ఇది, అందుకని నేను చెప్పట్లేదు. సో యాక్చువల్ ప్లాట్ విషయానికి వస్తే అర్జున్ సర్కారు మనకు తెలిసిందే పోలీస్ ఆఫీసరు. సో సిటీకే గ్యాంగ్ ఆల్రెడీ వాళ్ళే హింట్ ఇచ్చారు. చాలా డీటెయిల్స్ అయితే నేను కూడా ట్రైలర్ బ్రేక్ డౌన్ ఏం చేయలేదు, దాని గురించి అనాలిసిస్ కూడా ఏం చేయలేకపోయినా. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ముందు అంటే మూవీ చూసిన తర్వాత నాకు చాలా డీటెయిల్స్ అవ్వబడ్డాయి. సో దాని గురించి మాట్లాడతా. సిటీకే గ్యాంగ్ ఉంటుంది. సో అదే సైకోగాళ్ళు ఉంటారు కదా, సో చంపుతారు. సో వాళ్ళని ఎట్లా చంపిన అనేది మూవీ పెద్ద స్టోరీ. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి అయింది. సో అదే శైలేష్ గారి రైటింగ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే యాక్టింగ్. నానే యాక్టింగ్ అయితే చింపి ఎక్కడ వదిలేషన్ అనిపిస్తుంది. ఒక వాయలెంట్ రోల్లో దసరాలో ఉంటుంది, అఫ్కోర్స్ క్లైమాక్స్లో ఉంటుంది తప్పించి మరి ఊరమాసు అట్లుంటుంది. బట్ ఇక్కడ అర్జున్ సర్కార్ ఫుల్లీ ఊరమాస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఆయన రోల్ అయితే. అండ్ శ్రీనిధి శెట్టి రోల్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూలో తనకు సంబంధించి, అది మీరు మూవీలో చూస్తారు. అంటే నేను ఇంకోటి ఎక్స్పెక్ట్ చేశా, బట్ అక్కడ వేరే ఉంది. బీజిఎం చాలా బాగుంది. బట్ లాస్ట్ నేను స్పాయిల్ చేయను కానీ ఒక ప్లేస్లో చెప్పలేను కానీ క్యామెరాస్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ క్యామెరాస్ ఒక కెమెరా వచ్చిన ప్లేస్లో ఉన్న 2 ప్లేస్లలో వస్తుంది. అది ఏంటంటే ఆ ఇంగ్లీష్ లిరిక్స్ నాకైతే నచ్చలేదు అబ్బా, పూర్తిగా నచ్చలేదు. ఏదైనా బీజిఎం పెట్టి ఉండొచ్చు కదా, ఆ ఇంగ్లీష్ లిరిక్స్ ఏందండి అసలు ఏమైనా అర్థమవుతుందా? నాకైతే నచ్చలేదండి. మిక్కీ మేయర్ అట నా మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన బీజిఎమ్స్ అన్నీ చాలా బాగుంటాయి, బట్ ఈ మూవీ క్లైమాక్స్లో అయితే మొత్తం పోగొట్టాడు. మిగతా అంతా సూపర్ ఉంటాయి. ఇంటర్వెల్ బీజిఎం అయితే ఇచ్చి పడేసిన అనిపించింది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ వల్చర్ ఉంటుంది కదా, సో రాబందు. సో అదైతే నాకు కొద్దిగా యూనిక్ అనిపించింది. అంటే దాని డిఫరెన్స్ అర్జున్ సర్కార్ పోయినప్పుడల్లా ఒక మెయిన్ కీ ఉంటుంది మూవీలో దానికి కూడా. అండ్ హ్యాండ్మేడ్ ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ హ్యాండ్మేడే. ఆ కెమెరా యాంగిల్స్ కొడుతుంటే మీకు ఏ మూవీస్ అంటే విక్రమ్ మూవీలో మీకు ఐడియా ఉంటుంది. విక్రమ్ మూవీ అండ్ మన విశ్వక్సేన్ గారు ఏదో వచ్చింది లైలా మూవీలో కూడా సేమ్ ఇట్లాంటి సినిమాటోగ్రఫీ కూడా ఉంటుంది ఎక్కువ ఫైట్ సీక్వెన్స్లో. అండ్ ఆ కలర్ ప్యారెట్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ స్నో అయినా ఎవ్రీథింగ్, ఆ సీజే కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆ లైటింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నైట్ టైంలో ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ కొరియోగ్రఫీ అయినా పూజా కొత్తకు వస్తాడు ఆ కత్తితో అయితే. శైలేష్ కోల్ గారి రైటింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ థ్రిల్ని ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆయన అయితే రాశారు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ చెప్పిన హీరోయిన్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ నాని అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కాదే ఫస్టే మూవీ స్టార్ట్ అయ్యే దాంతో నానికి సంబంధించిన ట్విస్ట్ ఉంటుంది. సో అది మీరు మూవీలో చూస్తారు. దానికి రీజన్ కూడా ఉంటుంది. అండ్ నేనైతే ఎగ్జాక్ట్ అయితే చేసి చెప్పట్లేదు. సో ఉన్నట్టుగా చెప్తున్నా. సో దయచేసి అయితే అందరూ వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ వాయిలెన్స్ కూడా నెసెసిటీ. ఇప్పుడు ఒక వాయిలెన్స్ వెనుక ఒక ప్యూర్ ఎమోషన్ ఉంటుంది. అదైతే చాలా బాగా నచ్చింది. అంటే ఆడియన్స్ పల్స్ అయితే శైలేష్ కోల్ అయితే క్యాచ్ చేసింది అనిపించింది నిజంగా. లాంగ్వేజ్ కూడా అర్జున్ సర్కార్ బాడీ లాంగ్వేజ్ అయినా తన లాంగ్వేజ్ అయినా, సో ఇవన్నీ తన క్యారెక్టరేషన్ని చూపిస్తున్నాయి, తను ఎట్లాంటి వాడు. సో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే క్యామెరాస్ గురించి మాట్లాడాలి. 2 క్యామెరాస్ వస్తాయి, చూడండి మీరు మూవీస్లో. సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అంటే హిట్ 2లో హిట్ 1లో నాకు ఇది అర్థం కాలేదు, బట్ దీనికి లింక్ చేస్తే బాగుండు కదా అనిపించింది. క్లైమాక్స్లో హిట్ 1 క్లైమాక్స్లో హిట్ 2లో కూడా చూపెడతారు కదా, పన్ను మీద పన్ను అని చెప్పేసి ఒక విలన్ని. సో మరి ఆ విలన్ అసలు ఎవరు? హిట్ 2లో తన పేరు ఏంటి, కలర్ ఫోటోలో హీరో ఉంటారు కదా, సో ఆయన పేరు అంత ఐడియా వస్తలేదు. సో సుహాస్. సో ఆయన కూడా కాదు ఆ పన్ను మీద పన్నున్న విలన్. మరి ఎవరు? హిట్ 4లో ఏమన్నా చూపెడతారో చూడాలి. అండ్ ఇంకోటి, ఈ మూవీలో విలన్ క్యారెక్టరేషన్ నాకంతా రూత్లెస్గా అనిపించలేదండి. హీరో క్యారెక్టరేషన్ ఇంకా రూత్లెస్గా అనిపించింది. విలన్ క్యారెక్టరేషన్ ఇంకొద్దిగా బాగా రాసుంటే అంటే కొద్దిగా యూనిక్.
ఇప్పుడు కొంతమంది కొద్దిగా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, సో అందులో యూనిక్గా కనపడాలి, అట్లా అయితే కనపడలేదు. బట్ తను ముందుకు వచ్చి మాట్లాడినప్పుడే మనకు అనిపిస్తుంది తప్పించి ఇంకా ఏం లేదు. విలన్ క్యారెక్టరేషన్ అయితే నాకు అంత ఎక్కలేదు, బట్ హీరో క్యారెక్టరేషన్ మిగతా విలన్ పక్కన ఉన్న వాళ్ళందరి చాలా బాగా వర్క్ అయ్యాయి. ఆ సూట్ వచ్చినప్పుడు ఊచకపోతే అయితే వస్తాడు, అప్పుడైతే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి చూడండి మూవీని, సో తప్పక చూడండి, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హిట్ 3కి సంబంధించిన రివ్యూ అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.